పూరా లోకల్. ఛత్రపతి శివాజీ మహారాజేమో అవసరానికి అంటే సిచ్యువేషన్ ప్రజల గురించి ఆలోచించి రాజ్యం గురించి ఆలోచించి అలా మారువేషాలు వేసి వెళ్ళిపోయేవారని చెప్తున్నారు మీరు. అవును. మరి చావా సినిమాలనేమో సంభాజీ అనే కొడుకు అంటే అలా అవసరం ఉన్న ఏదేమున్నా ఫేస్ టు ఫేస్ తేల్చుకుంటా నాకు ఇలా మారు వేషాలు వేసే అవకాశం లేదని అనుకున్నాడా? వారు చేసింది బహుశా అదే ఒక తప్పు అయి ఉండొచ్చు. అంటే కొంచెము రాజులు కూడా ఎమోషనల్లీ అయిపోతారు. ఒకసారి ఇగోకి వెళ్ళిపోయినప్పుడు ఆ సమయంలో వాళ్ళు ఇమీడియట్ గా చూస్తారు కానీ లాంగ్ టర్మ్ విజన్ చూడరు. శివాజీ మహారాజ్ గొప్పతనం ఏంటంటే ఒక 2 స్టెప్స్ బ్యాక్ తీసుకున్నా సరే ఇంకా పవర్ఫుల్ పంజా స్ట్రాంగ్ గా పడేటట్టు ఉంటుంది. సో వీరు శివాజీలో ఉండే లక్షణాలు అన్ని వీరి దగ్గర ఉన్నాయి. కానీ ఇది ఒక్కటే ఈ స్ట్రాటజీ ఒక్క బ్యాక్ స్టెప్ తీసుకోవడంలో ఒక్క దాంట్లోనే వారు ఒక చిన్న తప్పిదం చేశారు. సో కానీ దాని వల్ల ఆ 40 రోజులు చిత్రహింసలకు గురయ్యారు. అప్పుడు పట్టుబడినప్పుడు వీళ్ళు పెట్టిన కండిషన్లు కూడా ఏంటంటే ఒక 4 కండిషన్లు పెట్టారు. మీ మరాఠా సామ్రాజ్యం కింద ఏవైతే సామంత రాజులు వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళు మా మొఘల్ సామ్రాజ్యంలో వచ్చేయాలని మీరు డిక్లేర్ చేయాల్సిందే. ఎందుకంటే ఔరంగజేబుకి ఒక భయం ఉంది. ఛత్రపతి శివాజీని మనకి ఆగ్రా జైల్లో ఉన్నా సరే మరాఠా సామ్రాజ్యం కుప్పకూడలేదు. ఎందుకంటే వీరి మాట మీద అంత వాల్యూ ఉంది. అందు గురించి వీరి చేత ఆ మాట చెప్పించాలి అని అదొక ప్రయత్నం చేశారు. ఇంకోటి వీళ్ళ నిధులు గుప్త నిధులు ఎక్కడెక్కడ దాచారో అవన్నీ కూడా మాకు చెప్పేయాలి. స్థావరాలు ఎక్కడనే అవి చెప్పాలి, అవి ఇవ్వాలి. అలాగే మా రహస్యాలు మీకు తెలియజేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని మాకు ఇవ్వాలి. చివరికి అతి ముఖ్యమైనది మీరు ఇస్లాంలో కన్వర్ట్ అవ్వాలి అనేది ఈ 4 కండిషన్లు పెట్టారండి. సో ఈ 4 కండిషన్లకి ఆయన ఒప్పుకోలేదు. సో ఆ 4 కండిషన్లు ఒప్పుకోకపోతే ఏం చేశారంటే ఇతనితో పాటు ఇతని మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆరి కవి కైలాష్ అంటారు. సో వారికి నాలిక కట్ చేసేసారు. వీరికి కూడా నాలిక కట్ చేసేసారు. ఎవరిది? వీరికి కూడా సంభాజీ మహారాజ్ది కూడా కట్ చేయడము, చర్మాన్ని ఒలిచేయడము, దాని మీద ఉప్పుతో రాయడము. సో వారిని ఉల్టా కట్టి ఊరంతా తిప్పించి అక్కడ ఉండే వాళ్ళ చేత రాళ్లు విసిరించడము. ఆ రాళ్లు విసిరే వాళ్ళు హిందువులా ముస్లింలా? కొంతమంది హిందువులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిసిపోయిన అంటే వీళ్ళకి భయానికి వాళ్ళు కూడా రాళ్లు విసిరారు. అది మనకి ఎంత అది చెప్తూ ఉంటే కంట్లోంచి ఒకసారి బాధ వచ్చేస్తుంది.